ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. కారు చీకటిలో కాంతిపుంజరమై కనిపించిన సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 ద్వారా HCL కంపెనీలో ఉద్యోగం సాధించిన పావని కన్నీటిని తుడిచి కలల సాకారం వైపు అడుగులు వేయించిన P4 గురించి ఆనంద భాష్పాలతో సీఎం కు వివరించిన పావని. మై నేమ్ ఇస్ షేక్ పావని సవి. ఐ కేమ్ ఫ్రమ్ వేర్పెంగూడెం, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. నేను అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా కోసం చాలా కష్టపడి మమ్మల్ని ఇంటర్ వరకు చదివించింది. నాకు ఇంటర్ దాత 19 years తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన 1 year కే మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది. అప్పటికే నాకు 6 months ఓల్డ్ సన్. అప్పుడు మా అమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది. నాతో పాటు నా కొడుకుని చూసుకుంటాకి చాలా కష్టపడింది. అది మా బాబు 3 years రాగానే నేను కొంచెం జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది. అప్పుడు P4 అనేది నన్ను ఐడెంటిఫై చేసి HCL నన్ను అడాప్ట్ చేసుకున్నారు. అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్నా 2 months చేర్పించి వాళ్ళు బుక్స్ తో సహా పెన్ తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, సిస్టమ్ స్కిల్స్, డిసిషన్ మేకింగ్స్, టైం మేనేజ్మెంట్ అన్ని నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్తాకి ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే 15K శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు. P4 వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది. నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నాలాగా కష్టపడే ఆడపిల్లలకి, అన్ఎంప్లాయ్ ఉన్న ఆడపిల్లలకి 10 మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఈ P4 కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటమ్మా నీకు నమ్మకం వచ్చింది కదా? ఇప్పుడు ఈ 3 months కి బిఫోర్ కి నీకు వ్యత్యాసం ఏంటి? అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్. మా అమ్మే చాలా కష్టపడేది. నన్ను మా బాబుని ధైర్యంగా నేను చూస్తూ ఉండేదాన్ని అంతే. ఇప్పుడు మా అమ్మ హెల్ప్ చేస్తాను సార్. ఆ అమ్మాయికి ఈ సమయంలో గాని ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము, ఇంటి దగ్గర ఉండిపోవడము, నిరాశ నిస్పృహల్లో ఉండేది. 3 నెలలకు మునుపు నిరాశలో నుంచి ఈ రోజు ఒక నమ్మకానికి వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు 1,80,000 రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు గాని, అదే మరి ఇంకొక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు. చిన్న వయసులోనే విధి వక్రీకరించడం, దురదృష్టం వెంటాడడం, వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను కూడా చాలా బిజీగా ఉన్నా. పార్టీ అధ్యక్షుడిగా, సీఎం గా ఉంటున్నాను. అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి. నేను కూడా కొంత సమయం స్పెండ్ చేయాలి. నేను కూడా కొంత సమయం స్పెండ్ చేసి నాకు కూడా అందులో కష్ట నష్టాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలనో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది. మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు ఏ పాలసీ తీసుకున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, పేదవాళ్లకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయి. అదే సమయంలో సంపద సృష్టించాలి. సంపద సృష్టించాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరిగితే గవర్నమెంట్ కి వెసులుబాటు వస్తుంది. మళ్లీ పేదవాళ్ళకి ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు కొన్ని రాష్ట్రాలు. ఒకటి ఆదాయం ఉండాలి, మంచి మనసు కూడా ఉండాలి. ఆదాయం లేకపోతే మనసున్నా ఇవ్వలేము. ఒకవేళ గాని మనసుండి ఇవ్వాలనుకుంటే ఆదాయం లేకపోతే పర్మిట్ చేయదు. ఈ 2 కూడా సమాంతరంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 తీసుకుపోతూనే దాన్ని జయప్రదం చేయాలంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నా బాధ్యత నేను చేస్తాను. నేను ఎక్కడ మీటింగ్ పోయినా నా మీటింగ్ లో కంపల్సరిగా ఒక 2-3 బంగారు కుటుంబాలు, ఒక 2-3 మార్గదర్శకులు పెట్టుకుని మాట్లాడిస్తున్నా. ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీలో ఒక చైతన్యం తేవడానికి, ఇంకొక పక్క మీకు ఒక స్ఫూర్తినివ్వడానికి, ఇంకొక పక్క ఒక మంచిని గుర్తిస్తున్నారు అని అనుకుంటే 10 మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి మార్గదర్శకులు అందరినీ కోరుతున్నా, ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు. ఇది ఏమాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పేదరికం అనేది శాపం కాదు. కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఉన్నాం. కొంచెం మనలో కూడా మార్పుగానే వస్తే, ఆలోచన విధానంలో కొంచెం
డిఫరెంట్ గా ఆలోచిస్తే దీన్ని అధిగమించడం కష్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా, నిరంతరం చేస్తా. పేదరికం లేని సమాజం అని కొంతమంది అనుకుంటున్నారు. పేదరికానికి నిర్వచనం ఏంటని? నిర్వచనం లేదు. ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి. ఆ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం.